బ్రేకింగ్లో చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై తాడో పేడో తేల్చుకోవడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నెంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోన్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్తో పాటు పలువురు నిపుణులతో చర్చించారు. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూమ్ మీటింగ్లో సుదీర్ఘంగా మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్గా సుప్రీంకోర్టుకు వెళ్లాలనే డెసిషన్ అయితే తీసేసుకుంది. అండ్ ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఏం జరగబోతోంది? బీసీ రిజర్వేషన్ 42% కల్పిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 9 పైన కూడా హైకోర్టు స్టే విధించిన దాని తర్వాత ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసిన క్రమంలో ఎన్నికలు యథావిధిగా కొనసాగేందుకు విధంగా కూడా హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం కూడా జీవో నంబర్ 9 పైన ఒక స్టేను కూడా ఎత్తివేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ కూడా మరికొద్ది సేపట్లో కూడా దాఖలు చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వితో పాటు సిద్ధార్థ దవే ఇద్దరు యొక్క న్యాయమూర్తులు కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాగించనున్నారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ కూడా ప్రధానంగా దీనికి సంబంధించి యొక్క వాదనలు కూడా వినిపిస్తారు. అయితే హైకోర్టు దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా పిటిషనర్ ఎవరైతే యొక్క 42% జీవో 9 పైన స్టే విధించాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్స్లో పూర్తిగా హైకోర్టు దీనికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లో 50% కంటే ఎక్కువగా దీనికి సంబంధించి కూడా పూర్తిగా రిజర్వేషన్లో కల్పిస్తుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు మాధవరెడ్డితో పాటు రమేష్ యొక్క హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టులో చాలా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అంతేకాకుండా చూస్తే మాత్రం ప్రధానంగా ప్రభుత్వము ఇటు 42% యొక్క రిజర్వేషన్ ఎందుకు కల్పించామంటే బీసీకి సంబంధించిన కులగణాల్లో 57.6% సంబంధించిన బీసీలు ఉన్నారు కాబట్టి 42% సంబంధించి యొక్క బీసీలను రిజర్వేషన్ కల్పిస్తూ దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశామంటూ కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఒక వాదనలు వినిపించారు. మరోవైపు అసెంబ్లీలో కూడా యొక్క బిల్లును కూడా ఏకగ్రీవం చేశారు. దాని తర్వాత దీన్ని ఆ యొక్క గవర్నర్ దగ్గర కూడా పంపించాము. గవర్నర్ నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులు కూడా రాలేదని చెప్పి కూడా ఈ యొక్క హైకోర్టులో వాదనలు కూడా వినిపించారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రము హైకోర్టు మాత్రము దీనిపైన స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి పూర్తిగా వాదనలు వినిపించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి సిద్ధమైంది. ఇప్పటికే లీగల్ ఒపీనియన్ సంబంధించి పూర్తిగా ఆలోచనలు కూడా చేపట్టింది. వారి సూచనలు కూడా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఇద్దరు మంత్రులతో పాటు ఒక పీసీసీ సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ ఇప్పటికే ఢిల్లీ కూడా వెళ్ళారు. దాని తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన దాని తర్వాత ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు అనేది మాత్రము ప్రధానంగా చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో వీరు చేసిన వాదనలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున దీనికి సంబంధించి వాదనలు ఏ విధంగా దీనికి సంబంధించి ముందుకు తీసుకెళ్తారు, వాదనలో ఇంకా ఎలాంటి కొత్త అంశాలను లేవనెత్తారు అనేది మాత్రము చాలా చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్ర అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రము మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవన్.